ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం తండ్రి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. యెరూషలేము క్షేమం కోరు వారు వర్ధిల్లుదురు. అన్ని విషయంలో వర్ధలింపచేయండి, అన్ని విషయంలో ఫలింపచేయండి, అన్ని విషయంలో ఆశ్రయించండి. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఆశీర్వాదంగా దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాను. కీర్తన గ్రంథము 122 కీర్తన 6వ వచనంలో ప్రభా మీ ఒక వాక్యం సెలవిస్తున్నది. నేను యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేయమని, యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. రక్షణ కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.